సోషల్ మీడియాలో మహేష్ బాబును కించపరిచేలాగా ఉన్న ఒక పోస్టుకు తదాస్తు అని కామెంట్ చేయడం పైన దర్శకుడు హరీష్ శంకర్పై సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే క్షమాపణలు చెప్పిన హరీష్ వరుస ఇంటర్వ్యూలతో వివరణ ఇస్తున్నారు. బాబ్ అంటే తాను బాక్స్ ఆఫీస్ అని పొరబడ్డానని, మహేష్ వంటి మహోన్నత వ్యక్తిపైన కావాలని వ్యాఖ్యలు చేసేంత అవివేకిని కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూస్తే, నన్ను క్షమించండి, వదిలేయండ్రా బాబు అంటున్న హరీష్. సినిమా రిలీజ్ టెన్షన్లో ఉన్నా, నన్ను ఇబ్బంది పెట్టకండ్రా. ట్వీట్ చదవకుండా చేసిన తప్పిదం అది. నా సినిమాకి సపోర్ట్ చేయండి ప్లీజ్. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు ముందు దర్శకుడు హరీష్ శంకర్ ఊహించని విధంగా ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. లేపరా లేపరా బాబ్ హైయెస్ట్ మళ్ళీ లేపరా అంటూ ఇటీవలే ఎవరో నెటిజన్ పెట్టిన పోస్టుకు హరీష్ శంకర్ స్పందిస్తూ తదాస్తు అని కామెంట్ పెట్టారు. స్మైలీ ఎమోజీలను జోడించారు. ఇదే మహేష్ బాబు అభిమానులకు కోపం తెచ్చింది. కనీసం తనని ట్యాగ్ చేయని ట్వీట్కి రియాక్ట్ అయిన దర్శకుడు అనవసరంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్కి టార్గెట్ అయ్యాడు. దీనిపైన హరీష్ క్లారిటీ ఇచ్చినా సోషల్ మీడియాలో మాత్రం ట్రోల్స్ ఆగడం లేదు. నిజానికి హరీష్ శంకర్ తప్పు తెలుసుకొని వెంటనే తదాస్తు పోస్టును డిలీట్ చేశారు. కానీ అప్పటికే దాని స్క్రీన్ షాట్లు నెట్టింట వైరల్ అయిపోయాయి. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ బగ్గుమంటున్నారు. ఆ వెంటనే క్షమాపణలు చెబుతూ హరీష్ సోషల్ మీడియాలో ఓ లెటర్ రాశాడు. ఉస్తాద్ పనుల్లో బిజీగా ఉండడం వల్ల హడావుడిలో చూసుకోకుండా పొరపాటున ఆ పోస్టు పెట్టానని సారీ చెప్పాడు. అయినా సరే మహేష్ బాబు అభిమానులు శాంతించడం లేదు. దీంతో హరీష్ శంకర్ మళ్ళీ తన పోస్టు పైన వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్లో భాగంగా హరీష్ శంకర్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ప్రతి ఇంటర్వ్యూలోనూ తదాస్తు ట్వీట్ పైన మాట్లాడుతున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్కి కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గద్దలకొండ గణేష్ సినిమా బాగుందని కంగ్రాట్స్ చెప్తూ మహేష్ బాబు ట్వీట్ చేశారని, ఆయన్ని నేరుగా వెళ్లి కలిస్తే మనస్ఫూర్తిగా అభినందించారని ఓ ఇంటర్వ్యూలో హరీష్ చెప్పారు. అంత పెద్ద సూపర్ స్టార్, అలాంటి ఫ్యాన్ డమ్ ఉన్న హీరోని అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా నేను పని చేయలేదు. నన్ను ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఆయనకి లేదు. అలాంటి వ్యక్తి మీద నేను కావాలని కామెంట్ చేస్తే కళ్ళు పోతాయి. అది అసలు ధర్మం కాదు. ఎవరైనా అలా చేస్తారా చెప్పండి? అది కూడా 10 రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకొని ఎవడైనా ఇలా చేస్తాడా అని హరీష్ శంకర్ అన్నారు. మరో ఇంటర్వ్యూలో హరీష్ మాట్లాడుతూ, నేను స్పీడ్లో తొందరలో రికార్డు లేపాలని కనిపించడంతో బాప్ అంటే బాక్స్ ఆఫీస్ అనుకున్నాను. ట్వీట్ పూర్తిగా చదవకపోవడం తప్పు అని అనుకోను. ఖచ్చితంగా అది నా పొరపాటు. అలాంటి ట్వీట్ ఏ డైరెక్టర్ అయినా వేసినా ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. నేనెప్పుడూ కర్మను నమ్ముతాను. అందుకే క్షమాపణలు చెప్తూ నోట్ పెట్టాను. కామెంట్ సెక్షన్ బ్లాక్ చేయలేదు. ఎంతైనా తిట్టండి అని కామెంట్స్ కూడా ఓపెన్ చేసే పెట్టాను అని అన్నారు. రికార్డ్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఓపెన్గా చెబుతున్నా, వారణాసి తర్వాత అన్ని రికార్డులు మహేష్ బాబు గారి పేరు మీద ఉంటాయని బలంగా నమ్మే వ్యక్తుల్లో నేను ఒకడినని ఇంకో ఇంటర్వ్యూలో చెప్పారు. నేను చేసింది మానవ తప్పిదం అంతే. దాని తాలూకు బీటింగ్ని కూడా నేను తీసుకున్నాను. నేను క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ ఓకే అన్న ఆల్ ది బెస్ట్ అని రిప్లై ఇస్తున్నారు. ఆ టైంకి మన కర్మ అలా ఉంది, మనం భరించాలి, అది తీసుకోవాలని రాసి ఉంది. అలా జరిగిపోయిందని హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 19న రిలీజ్ కానుంది. మరి హరీష్ శంకర్ వివరణతో మహేష్ బాబు ఫ్యాన్స్ మహేష్ బాబు శాంతించారా? పవన్ కళ్యాణ్ సినిమాకి సపోర్ట్ చేస్తారేమో చూడాలి. ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది సందర్భంగా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతిస్తూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. అలాగే టికెట్ ధరలు పెంచుకునేందుకు కూడా అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 19న తెల్లవారుజామున 4 గంటల సమయంలో బెనిఫిట్ షోలకు అనుమతిచ్చింది. దీనికి పన్నుతో కలిపి టికెట్ ధరను 500గా నిర్ణయించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లో 100, మల్టీప్లెక్స్ల్లో 125 చొప్పున పెంచుకునే అవకాశం ఇచ్చింది. పెంచిన ధరలు ఈ నెల 19 నుంచి 28 వరకు అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా కథానాయకులుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త, నేపథ్య సంగీతానికి తమనందించారు.